లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో స్టార్ క్యాంపెయినర్ల లిస్టును బీజేపీ తయారు చేసింది. ఎన్నికల సంఘానికి కూడా సమర్పించింది. అందులో నిన్న మొన్నటి వరకు తెలంగాణకు ఫస్ట్ మహిళా గవర్నర్గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గవర్నర్గా ఉన్నంతకాలం రాష్ట్ర ఫస్ట్ సిటిజన్గా ఉన్న ఆమె ఇప్పుడు బీజేపీ తరఫున 40 మందిలో ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తమిళనాడులో ఉన్న చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె అక్కడి ఎన్నికలు కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ ప్రజలంటే చాలా ఇష్టమని పలుమార్లు చెప్పిన తమిళిసై ఇప్పుడు కొంతవరకు తెలుగు భాషను కూడా నేర్చుకున్నట్టుగా సమాచారం. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్గా కూడా ఆమె లోక్సభ ఎన్నికల ప్రచారంలోకి ఇక దూకనున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చేశారని, బీజేపీ క్యాంపు కార్యాలయంగా మార్చారని, ఆమె గవర్నర్గా పనిచేసిన రోజుల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు చాలా తీవ్రంగా విమర్శించినటువంటి విషయాలు యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె ఆ పార్టీ చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణలో అడుగు పెట్టనుండడం ఇప్పుడు గమనించాల్సిన విషయం. తమిళిసై సౌందరరాజన్తో పాటు ఆ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నటువంటి సినీ నటులు ఖుష్బూ, రాధిక కూడా ఉన్నారు. అయితే ఇక ఎమ్మెల్యే రాజాసింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటకకు చెందిన తేజస్వి సూర్య, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వీళ్ళందరూ కూడాను ఆ 40 మంది తో కూడినటువంటి లిస్టులో వీరంతా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తం మీద చూస్తే లోక్సభ ఎన్నికల ప్రచారం చాలా స్పీడ్గా కొనసాగుతుంది. ప్రచారంలో అనేక ఎత్తుగడలకు కూడాను కొత్త పుంతలు కూడా తొక్కుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద చూస్తే తెలంగాణ బీజేపీ లిస్టులో మొత్తానికి తమిళిసై ఉన్నట్టుగా ఆ జాబితాలో తెలుస్తుంది. ఈ విషయం మీద ఇప్పటికే అన్ని బీజేపీ పార్టీస్ అన్ని రకాలుగా సిద్ధమైంది. ప్రచారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని చేస్తూనే ఉన్నారు. ఇక మొత్తం మీద లోక్సభ స్థానాలు అత్యధికంగా కైవసం చేసుకోవాలని ముందుకు దూసుకెళ్తున్నటువంటి బీజేపీ విజయం పరంపర కొనసాగిస్తామని చెప్పి గంటాపతంగా చెప్పుకుంటూ వస్తుంది. ఇక వేచి చూద్దాం రేపటి ఎన్నికల్లో ఎవరిది పై చేయి ఉంటుందో.